నగర జిల్లా ప్రజలందరికీ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వేడుకల్లో నిరాడంబరంగా ఆ కృష్ణ పరమాత్ముని జన్మదిన వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నటువంటి యావత్ ప్రజలందరికీ కూడా జన్మాష్టమి శుభాకాంక్ష. మిత్రులారా, శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీకృష్ణుడి జన్మస్థలం కారాగారం. ఈ ప్రభుత్వ పరిపాలనలో విలేకరులు శ్రీకృష్ణుని పూజిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం విలేకరులు ఏదైతే శ్రీకృష్ణుడు సూచించినటువంటి ధర్మ పరిరక్షణ కోసం అర్జునుడిని కురుక్షేత్రంలో నడిపినటువంటి మార్గాన ఈ తెలంగాణ రాష్ట్రంలో ధర్మం కోసం కట్టుబడి వ్యవహరిస్తే ఈ ప్రభుత్వంలో కొందరు నాయకులు విలేకరులకు శ్రీకృష్ణ జన్మస్థానం పంపడానికి నడుంకట్టారు. రుద్రూరుకు సంబంధించినటువంటి అశోక్ కాంబ్లే అనేటువంటి విలేకరి అక్రమ మైనింగ్ను వార్త రూపంలో రాసినందుకు అక్రమంగా ఆయన మీద కేసులు. అక్రమంగా కేసులు పెట్టి అక్రమ కేసులు ఒక 4 బనాయించి ఇప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేసి రౌడీ షీట్ ఎవరి మీద ఓపెన్ చేస్తారు? మీ రౌడీయిజాన్ని, మీ గుండాయిజాన్ని ప్రశ్నించినటువంటి నిజాయితీ కలిగినటువంటి విలేకరుల మీద రౌడీ షీట్ ఎట్లా ఓపెన్ చేస్తారు? రౌడీ షీటు హత్యాయత్నం కానీ, మామూలు వసూలు చేసేవాళ్ళని కానీ, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేవాళ్ళని కానీ, హత్యలు చేసిన వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. ఏ రకంగా విలేకరు మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు? అంటే రాజకీయ నాయకులుగా బాన్స్వాడ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్పీకరు ఇవాళ గౌరవప్రదమైనటువంటి స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి నియోజకవర్గంలో ఆ వ్యక్తి కుటుంబీకులు వాళ్ళు కాంట్రాక్టులు బినామీ పేర్ల మీద తీసుకొని ఆ బినామీ పేర్లకు అక్రమంగా మైనింగ్ చేసి ఆ కాంట్రాక్ట్లో పనులు చేస్తూ ఉంటే ఇది అక్రమమని వార్తలు రాసిన పాపానికి అక్రమ కేసులు బనాయించి రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా? ఇందుక మీకు ప్రజల అధికారం కట్టబెట్టింది? ఇందుక స్పీకర్ స్థానంలో కూర్చోండి మీరు చేసేటువంటి నిర్వాకం అధికారులు, పోలీస్ అధికారులు, నేను అడుగుతా ఉన్నాను, బోధన్ డివిజన్ సంబంధించి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ని అడుగుతా ఉన్నాను, ఏమయ్యా ఇది మీకు న్యాయమా? మనసు చంపుకొని ఎందుకయ్యా ఈ రకంగా అక్రమ కేసులు
బనాయించుడు, నిజాయితీగా నిలబడ్డ వాళ్లకు, నిజాయితీగా రాసిన వాళ్ళకి ఇది బహుమానమా? ఇది సరికాదు. మీరు సమీక్షించుకోండి, న్యాయాన్ని నడవనివ్వండి, న్యాయం కోసం అడగనివ్వండి. గట్లనే నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బసవరాజు అనేటువంటి రిపోర్ట్ అక్రమ ఇసుక రవాణా విషయంలో వార్తలు రాసినాయి. అక్రమ ఇసుక రవాణా విషయంలో అధికారులను ఆరాధించినది. ఈ అక్రమ ఇసుక రవాణా వెనుక ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రతినిధికి సంబంధించినటువంటి అనుచరులు అక్రమంగా కేసు బనాయించారు. ఇది సరికాదు. ప్రజా బాహుల్యం, ప్రజా ప్రయోజనాల కోసం దృఢంగా నిలబడ్డటువంటి విలేకరుల మీద అక్రమ కేసులు బనాయించడం సరికాదు అని తెలియజేస్తాం. దీని మీద భారతీయ జనతా పార్టీ అవసరమైనటువంటి రీతిలో ప్రతిస్పందిస్తుంది. జర్నలిస్టులను ప్రజల సమస్యల మీద గొంతెత్తేటువంటి, కలం ద్వారా తమ గొంతును వినిపించేటువంటి వాళ్లకు బాసటగా నిలబడుతుందని తెలియజేస్తారు. వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నందుకు తీసుకుంటే ఆ షూరిటీ వచ్చే వాళ్ళని కూడా బెదిరిస్తారా? బుద్ధి ఉన్నదా మీకు? అడుగుతా ఉన్నా. మరి ఇవాళ కొత్తగా పాలకవర్గం ఏర్పడింది. మున్సిపాలిటీ పాలకవర్గ సమావేశం మొన్న జరిగింది. పాలకవర్గ సమావేశంలో ఏం తీర్మానం చేసిండ్రు? మున్సిపాలిటీ వెనుకున్నటువంటి క్వార్టర్ల మున్సిపాలిటీ ప్రెమిసెస్లో ఎవడో కబ్జా చేసి ఇల్లు కట్టుకుంటే 300 గజాలు కబ్జా చేస్తే మున్సిపాలిటీ ప్రాంగణంలో, మున్సిపాలిటీ కార్యాలయానికి వెనుక, మున్సిపల్ క్వార్టర్లలో కబ్జా చేసి ఇల్లు కట్టుకుంటే ఆ కబ్జా చేసేటప్పుడు, ఆ ఇల్లు కట్టుకునే అక్రమ నిర్మాణం చేసేటప్పుడు వాళ్ళను వారించలేదు, నివారించలేదు. ఏం జరిగింది అసలు? మేము అడుగుతున్నా ఉన్నాం. గడుకొక్కసారి ఎమ్మెల్యే మున్సిపాలిటీ సమావేశాల్లో గతంలో మేయరు సీట్లో కూర్చుంటే మీటింగ్ ఎమ్మెల్యే తీసుకుంటారు. అయ్యా ఎమ్మెల్యే గారు, మీ మీటింగ్ కూర్చునే జాగకు 50 గజాల అవతల ఈ మీటింగ్ కూర్చున్న మున్సిపాలిటీకి సంబంధించి 300 గజాలు మీకు తెలియకుండా కబ్జా అయిందా? లేకపోతే మీరు వాళ్ళతో కుమ్మక్కై ఏమైనా ముడుపులు అందుకొని మీరు ఆ కబ్జాకు కనుసైగ చేసేదా? భారతీయ జనతా పార్టీ అడుగుతా, బుద్ధి ఉన్నదా మీకేమన్నా ఇంగిత జ్ఞానం ఉన్నదా అని అడుగుతా ఉన్నా. వాడు కబ్జా చేస్తాడు, మీరు ఆ కబ్జా తొలగించి ఆ బిల్డింగ్ను కూలగొట్టాల్సింది పోయి మీరు కూడబలుకొని మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో వాడికి కేటాయించాలని తీర్మానం చేస్తారా? వాడికి బుద్ధి లేకపోయా? కళ్ళముగట కట్టుకుంటే మీ రాజకీయ నాయకులకు బుద్ధి లేకపోయా? మరి ఎజెండాలో పెట్టి ఎట్లా దాన్ని కేటాయించాలని తీర్మానం చేస్తారు? భారతీయ జనతా పార్టీ అడుగుతాం. 60 గజాల ఇళ్ళల్లో, 60 గజాల జాగల పర్మిషన్ అవసరం లేదు కట్టు. ఒక కళాకారుడు 60 గజాల జాగల ఇల్లు కట్టుకుంటే
60 సార్లు పౌడా గడ్డపార తీసుకపోయింది. 60 సార్లు పౌడా గడ్డపార తీసుకపోయింది. ఆ అల్లార్కు బాధపడి కుమిలి అట్లా ఇట్లా ఇవాళ కట్టుకున్నాం కదా, ఆ అల్లార్తో వాళ్ళు బీమార్ అయ్యి అలా చనిపోయారు. మీనా అనే కళాకారు, పాటలు పాడేటువంటి సింగర్. వాళ్ళ బాబాయ్ నరేష్ ఈ నిజామాబాద్లో గిటారు వాయించేటువంటి నరేష్ ఇవాళ పరోపదించి అమాయకులను ఆ రకంగా యాతన పెట్టిండ్రు. మీ మున్సిపాలిటీ ప్రాంగణంలోనేమో 300 గజాలు కబ్జా కావాలించారు. ఇంకా తీర్మానం చేస్తారు సిక్కులేనట్టు. ఇది ఎంతవరకు సమంజసం? గిడ ఉడుస్తున్నారు వాళ్ళు 4 ప్లాట్లకు ఎన్నడో 15 ఏళ్ల కిందనో 18 ఏళ్ల కిందనో ఇచ్చారు. పైసలు లేక ఇప్పటిదాకా కట్టుకోలేదు, బేస్మెంట్ వేసుకొని పెట్టుకున్నారు. బాజాప్తా ఎంఆర్ఓ నుంచి పట్టా సర్టిఫికేట్ ఇచ్చారు. మేయరు, నిజామాబాద్ మేయరు భర్త, మేయర్ అనుయాయులు వాళ్ళ గరీబుల 4 ప్లాట్లలో కబ్జా చేస్తే అధికారుల దగ్గరికి పోతే, తహసీల్దార్ దగ్గరికి పోయి మొరబెట్టుకుంటే, ఆర్డీఓ దగ్గరికి పోయి మొరబెట్టుకుంటే ఆర్డీఓ తహసీల్దార్ స్పాట్కి పోయారు. అలా ఇలా కాగితాలు చూసారు. ఎస్, ఇది అథెంటిక్గా వీళ్ళకి అలాట్ చేసినది, వీళ్ళది నిర్ధారించారు. నిర్ధారించినక్కడ అక్రమంగా దాంట్లో కబ్జా చేసే ప్రయత్నాన్ని నివారించి అక్రమ కబ్జాన్ని తొలగించారు. తొలగించినక్కడ ఇవాళ మళ్ళా కబ్జా పెడుతున్నారు. మీకు ఎవడొస్తాడో చూస్తామంటున్నారు. గరీబులకు ఇచ్చిన ప్లాట్లల్లో వాళ్ళు పైసలు కూడా పెట్టుకొని కట్టుకున్నామని వాళ్ళు తండ్లాడుతూ ఉంటే వాళ్ళ ప్లాట్లను కబ్జా చేయడానికి చూస్తున్నారు. ఏం మున్సిపల్ మేయర్ అయితే వాళ్ళ ప్లాట్లు అంటే వాళ్ళ ప్లాట్లు గుంజుకోవచ్చా? మున్సిపల్ మేయరు మనుషులు వచ్చి ఎవరి ప్లాట్లు అంటే వాళ్ళు గుంజుకోవచ్చా? మున్సిపల్ కమిషనరు ఏం చేస్తా ఉన్నాడని అడుగుతున్నా. వాళ్ళు మున్సిపల్ కమిషనర్ మొరబెట్టుకున్నారు. ఏం చేస్తా ఉన్నారు మున్సిపల్ కమిషనర్? రెవెన్యూ అధికారులు స్పందించారు. ఇవాళ మున్సిపల్ మేయర్ కుటుంబం నుంచి గతంలో ఇవాళ దండు శేఖర్ అనేటువంటి వ్యక్తి తల్లి కార్పొరేటర్గా ఉన్నప్పుడు 3,500 ఇండ్లు శాంక్షన్ చేసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్లు 3,500 ఇండ్లు ఒక కార్పొరేషన్ డివిజన్లో ఉంటేనే 5,000 6,000 ఓటర్లు 3,500 ఇండ్లు శాంక్షన్ చేసుకున్నారంటే ఎన్ని బినామీ పేర్ల మీద లేపిండ్రు? ఎంక్వైరీ చేస్తే యాడికి పోయింది టీఆర్ఎస్? అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్లో ఉన్న వీళ్ళందరూ మరి ఇండ్లు బినామీ పేర్ల మీద మింగేసిండ్రు. వీళ్ళ మీద ఎంక్వైరీ చేసి వీళ్ళని లోపటేస్తామన్నారు. ఆ లోపటేయలేదు, కానీ పార్టీ లోపటేసుకున్నారు. ఇలా మేయర్లు చేసింది ఆ కుటుంబాన్ని. ఇది ఎంతవరకు సమంజసం? ఇవాళ 3,500 ఇండ్లు బినామీ పేర్ల మీద రాసుకొని దిగమింగిన వాళ్ళకు మేయర్లు చేస్తే గరీబుల ప్లాట్లు గుంజుకునుడు, రుబాబ్తో గుంజుకునుడికి వచ్చింది. భారతీయ జనతా పార్టీ గరీబులకు బాసటగా ఉంటుంది. ఈ లూటీ చేసి ల్యాండ్ గ్రాబ్ చేసే వాళ్లకు వెంటాడుతుంది. మేయర్ ఏ స్థానంలో ఉన్నా కూడా బరాబర్ వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళకి అండగా నిలబడుతుంది అని చెప్పి తెలియజేస్తాం. ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. కమిషనర్ గారు మరి జిల్లా ఉన్నతాధికారులకు కూడా మేము రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
మీకు ప్రజల బాసటగా ఉంటారు. ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ బాసటగా ఉంటుంది. బాధితుల పక్షాన కంచె చేను మేసేటువంటి వ్యవహారాన్ని నివారించమని దానికోసం ఆ కంచె చేను మేసేటువంటి వ్యవహారానికి అడ్డుగా నిలవడానికి పంచబలంగా కట్టి మరీ నిలబడమని చెప్పి మిమ్మల్ని కోరుతాం.